నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 4వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో స్వాతి నక్షత్రం 1వ పాదం నుండి విశాఖ నక్షత్రం 1వ పాదం వరకు కూడా సంచరిస్తాడు. అంటే స్వాతి నక్షత్రాధిపతి రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అట్ ప్రజెంట్. విశాఖ నక్షత్రాధిపతి గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంచారాల కారణంగా ముఖ్యమైన సూచనలు, ఫలితాలు కూడా తదుపరి వారు చేసుకోదగ్గ పరిహారాలు కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి వీడియో అందజేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి వారికి ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు 7లో సంచరించడం వల్ల భాగస్వామ్యాలు మరియు సంబంధాలు అయితే మెరుగుపడతాయి అని చెప్పచ్చు. అయితే ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం ఈరోజు మేషరాశి వారికి. ఇది మిశ్రమ ఫలితాలు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి 6లో చంద్ర సంచారం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు అనేది సూచిస్తుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు కూడా. మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 5లో చంద్ర సంచారం కాబట్టి వీరికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తే సత్ఫలితాలు ఇస్తాయి. వీరికి ఈరోజు కలిగే కొత్త ఆలోచనల వల్ల మంచి సత్ఫలితాలే కలుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశం కూడా సూచిస్తుంది మిథున రాశి వారికి ఈరోజు. ఇది చంద్రాధారిత ఫలితాలు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి 4లో చంద్ర సంచారం. 4 అంటే కుటుంబ వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడంలో అప్రమత్తంగా ఉండాలి కాకపోతే అనేది సూచిస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి కర్కాటక రాశి వారు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 3లో సంచారం చేస్తున్నాడు. చంద్రబలం బాగానే ఉంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటానికి అవకాశం ఇవ్వాలా. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు వీరు. సోదరుల సహకారం కూడా అలాగే లభిస్తుంది వీరికి అనేది సూచిస్తుంది. దీనివల్ల చంద్ర ఆధారిత ఫలితాలు ఇవి. కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి ఈరోజు మాట తీరుపై కొద్దిపాటి నియంత్రణ అవసరం. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అట్లాగే ఆర్థిక లావాదేవీల్లో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇది కన్యారాశి వారికి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈరోజు. ఇక తదుపరి తులారాశి. తులారాశిలోనే చంద్రుడు ఈ రాశిలోనే సంచరించడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. పాత బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. తులారాశి వారికి బాగానే ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానములో సంచారం కాబట్టి ఈరోజు వీరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు అనేది సూచిస్తుంది. ఈ విధంగా అధిక ఖర్చులని కొంచెం నిఘా ఉంచండి వృశ్చిక రాశి వారు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానములో చంద్ర సంచారం కాబట్టి లాభదాయకమైన సమయం అనేది సూచించవచ్చు. మిత్రుల నుండి సహాయం అందుతుంది. 11వ స్థానం స్నేహితులు కూడా సంబంధం కాబట్టి వారి నుండి కూడా మంచి సహాయ సహకారాలు అందుతాయి కోరుకున్న వారికి అనేది సూచిస్తుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రుడు 10లో సంచరించటం వల్ల మకర రాశి వృత్తి వ్యాపారాల్లో ఈరోజు మంచి పురోగతి ఉంటుంది. అధికారుల మెప్పు కూడా పొందుతారు. వీరికి వృత్తి ఉద్యోగాల్లో మకర రాశి వారికి చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి
భాగ్యస్థానంలో చంద్ర సంచారం, అదృష్టం కలిసి వస్తుంది, వీరికి బాగానే ఉంది. దూర ప్రయాణాలు కూడా మంచిగా లాభిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి అయితే కనుక అష్టమ చంద్ర సంచారం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై కూడా అట్లాగే ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు అంత బాగుండలేదు, తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఇక నక్షత్రాల వారీగా అంటే స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రాల మీద చంద్ర సంచారం కాబట్టి స్వాతి నక్షత్రం అధిపతి రాహువు కావడం వల్ల ఊహించని మార్పులు అయితే సంభవిస్తాయి. స్వాతి నక్షత్రం వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయమే అనేది సూచిస్తుంది స్వాతి నక్షత్రం వారికి. ఇక విశాఖ 1వ పాదం వారికి అయితే కనుక చంద్రుడు గురునవాంశలో ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ విశాఖ నక్షత్రం 1వ పాదం వారికి మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. తెలివితేటలు ఉపయోగించి పదును పెట్టి ఆలోచన పరంగా మంచి పనుల్లో ఆలోచనతో విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇది ఇక నక్షత్ర పరిహారాలు ఫలితాలు చెప్పుకున్నాము. ఇక ఆరోగ్యపరంగా ప్రమాద సూచనలు ఏమన్నా ఉంటే కనుక ఏప్రిల్ 26లో గ్రహ సంచారం ముఖ్యంగా శని, కుజుడు మరియు రాహు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలే అవసరం అనేది సూచిస్తుంది. ఇక మేషం మరియు అశ్విని నక్షత్రాల వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాయాలు లేదా శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది గోచారంలో. ఇక తీవ్ర ఆరోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, అలసట మరియు చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు గోచార రీత్యా అనేది సూచిస్తుంది. ఇక చంద్ర సంచారం వలన మానసిక ఒత్తిడి, భావోద్వేగాల అస్థిరత కూడా కొన్ని రాశుల వారికి ఉంటుంది. చంద్రుడు ఎవరికైతే అశుభ స్థానాల్లో ఉన్నాడో వారికి అనేది పైన చెప్పటం జరిగింది ఆ వివరాల ప్రకారంగా. ఇక వీరందరూ కూడా ప్రతికూలతలు తగ్గటానికి పరిహారాలు చేసుకోతగ్గ పరిహారాలు అంటే గనక మంత్రజపంగా అయితే చూస్తే గనక ఓం హ్రీం క్లీం సోమాయ నమః, ఓం హ్రీం క్లీం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రతిరోజు శివునికి లేదా దుర్గాదేవికి దీపారాధన చేయడం శుభప్రదం. ఇక పాలు లేదా తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల చంద్రగ్రహ దోషాలు కూడా తొలగుతాయి. ఇక నరసింహస్వామి ఆరాధన, స్వాతి నక్షత్రానికి అధిదేవత అయిన నరసింహస్వామిని పూజించడం వల్ల ఆపదలు తొలగుతాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ చంద్ర ఆధారిత ఫలితాలు, కేవలం చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే చెప్పడం జరిగింది. గోచార అంచనాలు ఇవి జన్మ జాతకం నుండి కొద్దిగా ఇదే గ్రహస్థితి దశ దిశ నడుస్తుంటే మీకు ఇవి అక్యురేట్గా వర్తిస్తాయి అనేది చెప్పచ్చు. లేదంటే మీ జన్మ లగ్నం దశలు వేరే నడుస్తుంటాయి కాబట్టి కొద్దిపాటి మార్పులు సంభవించవచ్చు. ఇవి గోచార అంచనాలు కేవలం. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది. యూట్యూబ్ నిబంధనల ప్రకారంగా సూచించడం జరుగుతుంది. ధన్యవాదములు.